ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. తెల్లవారుజాము నుంచినే ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ప్రధాన తపాలా కార్యాలయం వద్ద క్యూలో నిల్చున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేట్ కోసం అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. తెల్లవారు నుంచినే ఇక్కడ ఆధార్ అప్డేట్ కోసం కూపన్లు పొందేందుకోసం ఇక్కడ నిల్చున్నామని వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆధార్లో ఒక రకంగా, సర్టిఫికెట్లలో ఒక రకంగా వివరాలు ఉంటే అన్ని రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకోసమే అన్ని వివరాలు ఆధార్లో ఉండేటటువంటి విధంగా, డాక్యుమెంట్లో ఎలా ఉందో ఆధార్లోనూ అదేవిధంగా పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేటువంటి విధంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ నిబంధనల మేరకు అప్డేట్ చేసుకునేందుకోసం వచ్చాము. ఇందుకోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. తెల్లవారుజాము నుంచినే ఇక్కడ క్యూలో ఉన్నాం, మరికొంతమంది అర్ధరాత్రి నుంచే ఉన్నాం అనేటువంటి విధంగా చెప్తున్నాము. మరి ఆధార్ కోసం పడుతున్న తిప్పలు ఎంత అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి టోకన్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇక్కడ ఒకటి జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం అదే స్కూల్ ఎగ్జామ్స్కి దానికి దీనికి కష్టం. తల్లిదండ్రుల్లో ఏం పేరు ఉంటే అదే పేరే ఉండాలంట. ఇప్పుడు మా పాపది వచ్చేసి వి మేఘమాల అనేది, దాంట్లో వచ్చేసి వడ్డే పుల్లాయం అనేది నా భార్య పేరు, సేమ్ అదే రావాలంట. ఇంత జనాలు క్యూ కట్టేటప్పుడు చేస్తున్నారు. దేనికోసం ఈడొక్కటే చేసేది, ఇంకెక్కడే కానీ చేయట్లేదు. అనంతపురం సిటీలోనే బ్యాంకులనే పోతే టోకన్లు వచ్చేసి 2 గంటలకు ఇస్తాం, 3 గంటలకు ఇస్తాం అని చెప్తారు. 4 దినాలు తిప్పుకొని అట్లా 5వ దినం లేదు టోకన్లు ఇవ్వము, పోస్ట్ ఆఫీస్లో చేస్తారు. బ్యాంకులో 3-4 తూర్లు నేను తిరిగి వచ్చినాను. అక్కడ 2 గంటలకే లేచిపోయి కాసుకున్నా. పోస్ట్ ఆఫీస్కే హెడ్ ఆఫీస్ ఇదేనంట, ఇక్కడికే రమ్మంటున్నారు. ఇక్కడికి వస్తే ఇంత జనం క్యూ ఉంటారు. పోయినారు మీరు వెంటనే ఆధార్ అప్డేట్ చేస్తాను కదా? లేదు, టోకన్ల ప్రకారం ఎన్ని రోజులకి ఇస్తున్నారు? ఇప్పుడు ఇస్తారు టోకన్. ఈ పొద్దు ఎన్ని అవుతాయో, ఒక 20 చేస్తారో 30 చేస్తారో అన్ని చేస్తారు. మళ్ళీ రేపు రాపు అంటారు. ఆ టోకన్ అట్లే పెట్టుకొని పోతే నెంబర్ల ప్రకారం రావాల. ఏ ఊరు? మాదే సొంతూరు చికిచర్ల, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. పన్నెండు గంటలకు వచ్చి
ಇದನ್ನ